మా అమ్మ అయితే బోటి కూర అయితే చేస్తుంది. ఇప్పుడైతే మా అమ్మ చేతి వంట చేపిస్తున్నా. బోటి కూర చాలా రోజులు అవుతుంది తినక మా అమ్మ చేతి వంట. ఇప్పుడైతే తాలింపు వేస్తుంది మా అమ్మ. నూనె పోస్తుంది. మన వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే తాలింపు గింజలు వేస్తుంది. ఉన్న వాటితోటే మంచిగా టేస్ట్గా చేస్తుంది. ఎప్పుడు చేసినా మంచిగా అనిపిస్తుంది. పసుపు బాగా స్టీల్ డబ్బాల పైన పైన ఉంటుంది చిన్న డబ్బా. ఆ చిన్నవి ఉన్నాయి కదా గురుగులు, అల్ల ఉడకంగా ఉంటుంది పసుపు. ఫస్ట్ ఉప్పు అలాగే పసుపు ఇట్లా వేసి మంచిగా గడిగిన. ఇప్పుడైతే బోటి అయితే తాలింపులు అయితే వేసేస్తుంది. మా అమ్మ మంచిగా వేస్తుంది. నాన్ వెజ్ చేపల కూర వేస్తే 4-5 రోజులైనా మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే మంచిగా వేస్తుంది. నాకు చాలా ఇష్టం మా అమ్మ వేసిన కూరలు. ఏ కూరైనా బెండకాయ చట్నీ వేస్తుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు చాలా ఇష్టం బెండకాయ చట్నీ అంటే. జొన్న రొట్టె ఉడకంగా చేయాలనుకున్నా ఓపిక లేదు అసలు. ఈరోజు ఫంక్షన్కి వచ్చినాం, మళ్ళీ బ్యాంక్ దగ్గర పని ఉంటే బ్యాంక్ దగ్గరికి పోయినాం, మళ్ళా వేరే దగ్గరికి ఇంకా కొంచెం పని ఉంటే ఆడికి వెళ్ళాం. ఈరోజు మొత్తం తిరుగుడే అయిపోయింది. అటు ఇటు వచ్చేవరకే ఇక పానం అలసిపోయినట్టు అయింది. ఇంకా అందుకని ఈరోజు అన్నంతో సరిపెట్టుకున్నాం. ఎక్కువ శాతం అయితే అన్నం ఎప్పుడో ఒకసారి ఉందని నైట్ పూట. చపాతి కానీ జొన్న రొట్టె వేస్తే ఎక్కువ శాతం. కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుంది. అలా కొంచెం చింతపండు రసం వేస్తే బాగుంటుంది అంటే టేస్ట్ బోటీలా. ఇప్పుడైతే కారం వేస్తుంది మా అమ్మ బోటి కర్రీలా. మంచిగా ఉమ్మగిలింది. మంచిగా ఆనియన్స్ ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. ఫ్రై అయినాక ఇప్పుడైతే కారం, లాస్ట్లో ఉప్పు వేస్తుంది. ఇప్పుడే మా నాన్న ఉడకంగా వచ్చిండు. అయితే పత్తి వేసుకుపోయారు. పత్తి మిల్లు దగ్గర జోకిచ్చి ఇప్పుడే వస్తుండు. ఈరోజు పత్తి వేసుకుపోయారు. అయితే పత్తి మిల్లు దగ్గర జోకిచ్చి అట్లాగే చీకటి అయిందని ఇడికి రమ్మని చెప్పిన. అయితే మిల్లు దగ్గర అయితే పత్తి జోకిచ్చారు. అవి ఆడ పట్టీలు అంటే
రాసి ఇస్తారు అన్నట్టు పత్తి ఎన్ని క్వింటాలు అయిందని. అవన్నీ ఇంటికి వచ్చినాక చదువుకొని ఎంత అయింది, ఎన్ని క్వింటాలు అయినా, ఎన్ని పైసలు వస్తాయని చూస్తారు. చింతపండు రసం పోసిన. ఇప్పుడైతే చింతపండు రసం అయితే వస్తుంది.